వైసీపీ హయాంలో స్కామ్ల కోసమే స్కీములు పెట్టి ఆర్థిక ఉగ్రవాదుల్లో దోచుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. శాసనసభలో బడ్జెట్పై చర్చకు జవాబిచ్చిన సీఎం విభజనతో జరిగిన నష్టం కంటే జగన్ పాలనలోనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయిందన్నారు. అప్పుల్ని 10 లక్షల కోట్లకు చేర్చిన గత పాలకులు ఇప్పటికీ బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లు తన దగ్గరకొస్తే అప్పుల లెక్కలన్నీ చెప్పి గుంజీలు తీయిస్తానని పరోక్షంగా జగన్కు చురకలు వేశారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచుతోందని గుర్తు చేశారు. 5 ఏళ్లలో అడుగడుగున అధికార దుర్వినియోగం చేసిన జగన్ ప్రభుత్వ జీతాలతో సోషల్ మీడియా సైకోల్ని తయారు చేసి సొంత కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలే శంకించారని దుయ్యబట్టారు. తల్లి చెల్లి భేదం లేకుండా వ్యవహరించిన వారికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదని తేల్చెప్పారు. గాడి తప్పిన ఒక్కో వ్యవస్థను గాడిన పెడుతున్నామన్న సీఎం సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. 2018-19లో జీఎస్టీపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అదే సమయంలో 23-24 వచ్చే కొందికి తెలంగాణ 62,000 కోట్ల రూపాయలు మనకంటే ఎక్కువ ఉంది. ఇది మీ అసమర్థత కాకపోతే ఏంటి అంటే వీళ్లే గాని ఉండుంటే ఇంక ఈ రాష్ట్రం మనం ఊహించిన పరిణామాలకు వెళ్లిపోయి ఉండేది. బటన్ నొక్కితే వాళ్ళకి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. నేనేదో ఈరోజు అన్ని చేసామని చెప్పడం లేదు. కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం. నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు. కానీ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే అలాంటి అవకాశం ఇంకా రాదు. మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది. ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి. ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతనమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అలాంటి ఆలోచనలతో ముందుకు వద్దాం. మళ్లీ సంపద సృష్టిద్దాం. దిశ 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు. చిక్కుముళ్ళేశారు. మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు. ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. మద్యం షాపులో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు. ఏంటి అధ్యక్ష ఇది? సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాలా? ఏంటి అరాచకం? ఈ రోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను, మళ్లీ ప్రక్షాళన చేశాం. మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్ని దొరికే పరిస్థితికి వచ్చింది. పన్నుల బాధలు, చెత్త మీద పన్ను వేశారు. 1-2 కాదు, ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు. హింసా రాజకీయాలు, కక్ష రాజకీయాలు, లా అండ్ ఆర్డర్కి ఈ మార్గడు చేయొచ్చనా అని తెలిసే పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ. నేను కూడా బాధితుడిని. ఇక్కడుండేవాడు చాలా మంది బాధితులే. అందరిపైన కేసులు ఉన్నాయి. 1-2 అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష. 45 ఏళ్ళైంది మా పార్టీ. ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే ఒక టీవీ, పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. 400 కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్కే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. వాలంటీర్స్ కూడా
సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు. ఇంత అధికార దుర్వినియోగం చేయాలని అన్ని చేశారు. సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్ లో పే చేస్తారు. కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి, మనుషుల జంతువులని అడుగుతున్నారు. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా చట్టానికి పదును పెడతాం. రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.